ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రం జడ్బీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేశారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులను నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు. జీ తెలుగు న్యూస్ జర్నలిస్టులపై దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని ఒక పక్క పాలకులు చెబుతుంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని, ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు. అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రాన్ని అందించారు. దాడి ఘటనపై సిపి జర్నలిస్టులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టి విషయాన్ని తీసుకెళ్తారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులపై పోలీసు దౌర్జన్యం, జర్నలిస్టులపై పోలీసు దౌర్జన్యం, జర్నలిస్టులపై దాడి చేసిన పోలీసులను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులపై దాడి చేసిన సిఐని, జర్నలిస్టుల హక్కులను, ఉస్మానియా యూనివర్సిటీలో సిఐపై జర్నలిస్టులపై సిఐ చేసిన దాడిని, జర్నలిస్టులపై సిఐ చేసిన దాడిని, జర్నలిస్టులపై సిఐ దాడి చేసిన సిఐని మనకు కూడా విజువల్స్ అవసరం పడుతుంది. ఆ ఫోటో బయట ఫోటో సార్ మా జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ నిన్న ఓయూలో ఐజేయు తరఫున హైదరాబాద్లో బుధవారం జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులపై దాడి చేసిన పోలీస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆందోళనలు జరిగినప్పుడు, ప్రజాందోళనలు జరిగినప్పుడు కవరేజీ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల్ని టార్గెట్ చేసుకొని పోలీసులు పిడిగుద్దులు కుదడం, లాఠీలతో బాధడం, హింసించడం అలవాటుగా మార్చుకున్నారు. హైదరాబాద్లో బుధవారం నాడు జీ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్పై పిడిగుద్దులని అవి లైవ్లో రికార్డ్ అయినాయి. దానికి సంబంధించినటువంటి సిఐ మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పదే పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ల తెలంగాణలో కూడా మీడియా స్వేచ్ఛని హరిస్తూ ఉన్నారు. మీడియా స్వయం ప్రకాశితం కానటువంటి చర్యల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దీన్ని TUWJ ఐజేయుగా ఖమ్మం జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మునుముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాను రాను జర్నలిజాన్ని తొక్కిపట్టేటటువంటి, తమ అనుకూల జర్నలిజాన్ని ప్రోత్సహించేటటువంటి చర్యలకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. దీన్ని మరొకసారి గమనంలోకి తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు కారకులైనటువంటి పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సస్పెండ్ చేసేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతూ ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జీ తెలుగు టీవీ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసుల నిరంకుశ దాడిని TUWJ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో
అనుసరించిన వ్యూహాన్ని పోలీసులు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఇంకా తమ పాత ఆనవాళ్ళు మర్చిపోకుండా తాము ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాం అనుకొని జర్నలిస్టుల మీద దాడులు పాల్పడుతున్నారు. తాను జీ తెలుగు రిపోర్టర్ అని చెప్పిన తర్వాత ఒక దొంగలాగా, ఒక సంఘ వ్యతిరేక శక్తులాగా కాలర్ పట్టి దొంగలాగా లాక్కెళ్లారు. ఇది చాలా దుర్మార్గం. అంతేకాకుండా నిరుద్యోగుల మీద జరిగిన లాఠీలో ఈ రిపోర్టర్ కూడా గాయపడ్డారు. కనీసం గాయపడిన రిపోర్టర్ని తను రిపోర్టర్ అని చెప్పిన తర్వాత కూడా కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేయడం కూడా మర్చిపోయి పోలీసులు వదిలారు. ప్లస్ కేసు పెట్టి అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్లస్ ఇప్పుడు ఆసుపత్రిలో సదరు రిపోర్టర్ చికిత్స పొందుతున్న రిపోర్టర్కి మెరుగైన వైద్యం అందించి అతనికి పరిహారం ఇవ్వాలని, ఈ దాడికి పాల్పడ్డ సిఐపై కఠిన చర్య తీసుకోవాలని టీయూడబ్ల్యూఐజీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం పోలీసుల వైఖరి చూస్తూ ఉంటే ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న భావనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జర్నలిస్టులే కాదు, ఏ ఉద్యమం చేసినా దాన్ని అణిచివేయటమే ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసింది. అయితే దీనికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేసి వేరే ప్రభుత్వాన్ని అధికారాలను తీసుకొచ్చినా ఇంకా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవట్లేదు. తమ వృత్తిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టు పనిచేస్తూ ఉంటే తన వృత్తిని చేసుకోనివ్వకుండా గల్లాలు పట్టుకొని తీసుకుపోయి కార్లలో దౌర్జన్యంగా వేసి పని చేయనివ్వటం అనేది శోచనీయం. ఖచ్చితంగా ఎమ్మటే ఆ సిఐ మీద చర్య తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలా. ప్రభుత్వం కూడా దీనిపై విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ ఒక దాడుల నివారణ కమిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.